పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతమైన 3 రోజుల పర్యటనగా 2-3 సార్లు ఢిల్లీ వెళ్లిన ఈ పర్యటనలో రాష్ట్రానికి కోట్ల రూపాయలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే ఇది ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన. ఏడాది జూన్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ 2-3 సార్లు ఢిల్లీ వెళ్లినా వాటికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో కలిసి కూడా పవన్ వెళ్లారు. అయితే వాటికి ప్రస్తుతం జరుగుతున్న పర్యటనకు సంబంధం లేదు. తాజాగా మాత్రం ఆయన ఒంటరిగానే డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేంద్ర పెద్దలతో పవన్ చర్చించారు. వెళ్తూనే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో సహా పర్యాటక శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. అనేక సమస్యలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు విషయాలను కూడా ఆయన చర్చించారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కీలకమైన అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి మార్గం సుగమం చేసుకున్నారు. పర్యాటక, కేంద్ర జలశక్తి మంత్రులకు ఆయా వివరాలను వెల్లడించిన రోజే అనూహ్యంగా కేంద్రం నుంచి 172.34 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. దీనిలో తొలి విడతగా 114 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. ఈ నిధులతో ఆయా ప్రాజెక్టులు పరుగులు పెట్టనున్నాయి. ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు కుళాయి కలెక్షన్లు లేవన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పడం గమనార్హం. అదేవిధంగా కీలకమైన ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో సహా ఈ దొంగలు ఎక్కడ దొరికినా అవి ఏపీకి చెందినవిగా ప్రకటించాలని కూడా కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పడం గమనార్హం. మొత్తానికి ఫస్ట్ టూర్లోనే పవన్ సక్సెస్ కావడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.